సీఎం కేసీఆర్ అహర్నిశలు కష్టపడి బంగారు తెలంగాణగా తీర్చిదిద్దారని, అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే మళ్లీ రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని, అందుకు అంతా బాధ్యత నిర్వహించాలని ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం ఎన్ఆర్ఐలకు పిలుపునిచ్చారు. లండన్ నగరంలోని హౌన్స్లా ప్రాంతంలో ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎలాగైతే ఉద్యమ సమయం నుంచి నేటి వరకు కేసీఆర్ వెంట ఉన్నామో, దేశగతిని మార్చే పోరాటంలో సైతం ఆయన వెంటే ఉంటామని తెలిపారు. ముందుగా జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి అమరవీరులను స్మరిస్తూ 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం పార్టీ జెండా ఎగురవేసి దేశ్ కి నేత కేసీఆర్ అంటూ నినాదించారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ, ఖండాంతరాల్లో ఉంటూ నాడు తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర సాధన కోసం ఎన్ఆర్ఐలంతా క్రియాశీలకంగా పనిచేశారని, వారి కృషిని బాధ్యతను అభినందించారు. ఈ వేడుకల్లో ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, అడ్వైజరీ బోర్డు ఉపాధ్యక్షుడు సిక్కా చంద్రశేఖర్ గౌడ్, ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చేసినారు మన్మోషన్ చేసినప్పుడు ఉద్యోగవంతులు తెలంగాణ ఒక్కరు కొట్లాడి వచ్చేది కాదు. ఎవరు లేదు చెప్పలేదంటే కూడా ఒక్కటే భార్యలో సమయాగ్రహమ నా ప్రాణం ఉన్నంత సేపు కొట్లాడుతూ తెలంగాణ ఒకటి వచ్చిన కనుక ఎక్కువ ప్రసక్తి లేదని చెప్పి పోరాటం చేసి ఆనాడు అమరనాథించి వేసి అందరూ కూడా ఆరోగ్య సమస్య నాకు కూడా కాలువలు అర్థం చేస్తుంటే అర్థం పోతుంటే వరంగల్ చౌరస్తా చౌరస్తా మీద కూడా చచ్చిపోయారు.